ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షంను, ఆ తోట మధ్యను జీవ వృక్షంను, మంచి చెట్లు తెలివినిచ్చు వృక్షంను నేల నుండి మొలిపించెను. ఎప్పుడైతే జీవదాత అయిన దేవుడు ఆదాంని నిర్మించి తన నాసికారంధ్రంలో జీవంను ఊదినప్పుడు వాడు జీవాత్మ ఆయను అని చెప్పి ఆయనను ఏదేన్ తోటలో పెట్టినప్పుడు ఆ ఏదేన్ తోట మధ్యలో దేవుడు ముఖ్యమైన రెండు వృక్షములను పెట్టిన. అనేకమైన వృక్షాలు చూపినకు రమ్యమైనది ఆహారంకు మంచిది కనబడినప్పటికీ దేవుడు ముఖ్యంగా ఈ రెండు చెట్ల గురించి ఎందుకు ఇక్కడ చెప్పబడుతుంది అనంటే ఆయన ఆదాం యొక్క జీవానికి ప్రాణదాత అని గుర్తించాలని. మన యొక్క జీవితంలో కూడా యేసు ప్రభు వారే మన ప్రాణదాత అని మనం గుర్తించాలి. రెండోది, ఆయన జీవానికి అంటే ఆదాం యొక్క జీవానికి ఆయన ఆధారభూతుడని. మనకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మనం ఆయా పరిస్థితుల మీద ఆధారపడుతూ ఉంటాం, లేకపోతే ఎవరి మీదైనా ఆధారపడతాం. కానీ ఆదాంకి ఏ ఆప్షన్ లేదు. ప్రతి విషయంలో ఏదైనా కావాలి అని అంటే కేవలం ప్రభువు మీదనే ఆధారపడాలి అని చెప్పబడుతుంది. మనం కూడా పరిస్థితుల మీద ఆధారపడడం కాదు, మనుషుల మీద ఆధారపడడం కాదు, మన జీవానికి ఆధారమైన మన ప్రాణదాత అయిన మన సోర్స్, మనకు సహాయం పంపించు ఆయన మీదనే ఆధారపడాలని దేవుని యొక్క కోరిక. రెండో చెట్టు, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షాన్ని దేవుడు ఆ ఏదైనా తోటలో ఎందుకు పెట్టాడు అంటే ఆదాం సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ప్రభువే ఆదాం యొక్క నిర్మాణకర్త, ప్రభువే ఆదాం యొక్క ప్రాణదాత కాబట్టి ఏదైనా ఇండిపెండెంట్గా మనం అనేకమైన డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. కానీ మన జీవితం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఇండిపెండెంట్గా ఏ డిసిషన్ తీసుకోవడానికి మనకు అధికారం లేదు. ప్రతి చిన్న విషయం నుంచి మొదలు పెడితే ప్రతి పెద్ద విషయం వరకు ఆయన మీదనే ఆధారపడాలి, ఆయన చిత్తాన్ని అడగాలి, ఆయన ఇష్టాన్ని అడగాలి. కాబట్టి ఆదాం ప్రతిదినం గుర్తించాలని దేవుడి రెండు చెట్లను మధ్యలో పెట్టెను. మన యొక్క జీవితంలో కూడా ఆ ప్రభువు వారు సెంటర్ ఆఫ్ లైఫ్గా ఉండాలి. మనం ఆయనను చూసినప్పుడల్లా మనం ఆయనను అడగాలి, ఆయనను గుర్తించాలి. ఆయనే నా సస్టైనర్ అని, ఆయనే నా సహాయానికి సోర్స్ అని, ఆయనే నా ప్రాణదాత అని. కనుక మనము ప్రతి దినము ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా దేవా నీవే నా ప్రాణదాత అని, నీవే నా జీవానికి ఆహారం అని, నీవే నా పోషణకర్త అని గుర్తించి మనం ప్రభు దగ్గరికి వద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రేమించి జీవనాధారుడైన యేసు ప్రభు దగ్గరికి వచ్చుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మేము మిమ్మల్ని చూచినప్పుడల్లా మా యొక్క బలహీనత, మా యొక్క శక్తిహీనత, మేము మీ మీద ఎలా ఆధారపడాలో మీరు మాకు కనుపరుస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దేవా, దినదినం నీ మీద ఆధారపడుటకు, మా సొంత డిసిషన్స్ మీద ప్రతి విషయంలో నీకు అధికారం ఇచ్చుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.